సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ డాన్స్ అఫీషియల్ని. సో గైస్, మరో కొత్త ప్రాంక్తో మీ ముందుకైతే వచ్చేసిన గైస్. ప్రాంక్ ఎవరి మీద అనుకుంటున్నారా? విశాల్ గాడి మీద. సో మీకు డౌట్ రావచ్చు, ఇంతమంది ఉండగా విశాల్ గాడిని ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్పేసి. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో నేను స్టార్టింగ్లో వీడియోస్ తీసేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయిండే, అంటే వీడియోస్ చేయడానికి, ఇట్లా డిఓపి చేయడానికి. నేను ఏ వీడియో తీసినా స్టార్టింగ్లో నాకు ప్రతి ఒక్క వీడియోకి వాడే డిఓపి చేసినుండే. సో నేను ఏ టైంలో కాల్ చేసినా, అరే విశాల్ ఇట్లా షూట్ ఉందిరా అని చెప్తే వాడు ఖచ్చితంగా ఆ టైంకి వచ్చేసేటోడు. నేను స్టార్టింగ్లో నేను తీసిన ప్రతి ఒక్క వీడియోకి వాడే డిఓపి చేసిండు. ఆ ప్రాంక్ వచ్చేసి వాడి మీదనే చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లా అనుకుంటురా, ఐఫోన్ గిఫ్ట్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా గైస్. సో నాక్కడ నా ఫోన్ది, ఐఫోన్ ఫోన్ది బాక్స్ ఉంది. సో అందులో అది చింతాల్ సోప్ అన్న ఏదో ఒక సోప్ పెట్టేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఐఫోన్ గిఫ్ట్ ప్రాంక్. సో నేనైతే ప్రజెంట్ మా స్కూల్లో ఉన్నా, నేను చదువుకున్న స్కూల్లో ఉన్నా. సో వాడికి కాల్ చేసి పిలుద్దాం. నేను ఇంకో పోరగాడు వచ్చినాం, ఇద్దరం వచ్చినాం. వాడికి కాల్ చేసి పిలిపిద్దాం. అరే విశాల్ ఇక్కడ స్కూల్లోకి రా, నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి పిలుస్తా. సో వాడు వస్తాడో రాడో చూద్దాం. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. నేను కాల్ చేసిన అంటే ఖచ్చితంగా వస్తాడు. సో వాడికి కాల్ చేస్తా. సో గైస్, విశాల్ గాడికి అయితే కాల్ చేస్తున్నా. హలో 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 హలో. అరే ఎక్కడున్నా? ఇంట్లో. ఇక్కడ మన స్కూల్ కాడికి వస్తావా? ఎందుకు? ఏంలే, ఈయనే కూర్చున్నా నార్మల్ గా. వస్తావా ఇక్కడ స్కూల్ కాడికి? ఎందుకురా? ఏం లేరా, నార్మల్ గా కూర్చున్నా. మాట్లాడదాం ఇట్లా నార్మల్ గా. సరే వస్తున్నా. మాట్లాడేది ఉందిరా, ఏదో ఒకటి మాట్లాడేది. నువ్వైతే రారా ఫస్ట్. సరే సరే. నేనే గేట్ దగ్గర అన్నా. సరే వస్తున్నా. రారా ఫస్ట్ నువ్వైతే. వస్తా, ఆగరా. సరేదా, వచ్చి ఫోన్ చేయి. సరే సరే. సో గైస్, వాడు విశాల్ గడ్ అయితే వస్తాడు. వాడు రాగానే వీడియో స్టార్ట్ చేస్తా గైస్. చింతాల్ సోప్, ఐఫోన్ బాక్స్ గైస్. ఐఫోన్ బాక్స్లో చింతాల్ సోప్ పెడుతున్నా గైస్. ఇదే వాడికి గిఫ్ట్. సో వాడికి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి ప్రాంక్ చేద్దాం వాడి మీద. లోపల చింతాల్ సోప్ ఉంది. వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఫస్ట్ వాడు రాగానే వాళ్ళతో కొంచెం ఎమోషనల్గా మాట్లాడి ఎట్లా అంటే, అరే నాకు చిన్నప్పటి నుంచి నువ్వే కదా ప్రతి ఒక్క వీడియో తీసినాం, నాకు సపోర్ట్ చేసింది నువ్వే కదా, ఇదని చెప్పి చాలా ఎమోషనల్గా మాట్లాడేద్దాం. మాట్లాడిన తర్వాత మెల్లగా అరే నీకు చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పేసి మెల్లగా తీసి బాక్స్ ఇద్దాం. వాడు చూసి ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో పట్టుదాం. వాడు రాగానే వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ. సో గైస్, వాడు వస్తుంది చూడండి గైస్, హీరో. వస్తుంది గైస్. బ్రో నమస్తే, హాయ్ చెప్పరా. ముసి ముసి నవ్వు. అయ్యి నమస్తే రా తమ్ముడు. ఫోన్ చేస్తే లేకపోయిందిరా నువ్వు. అనుకున్నారా? ఏం చేస్తు తిన్నావా? మరి తినేసేటి వచ్చిన, నీతో కొంచెం మాట్లాడేది ఉండే, అందుకే వచ్చిన. నవ్వుతావు ఇంద్రా. నాతో మాట్లాడతారా? రోజు మాట్లాడేది వేరు, ఇవాళ మాట్లాడేది వేరు. ఇవాళ స్పెషల్ ఏంటి? కొంచెం మాట్లాడేది నీతో. స్పెషల్ ఏం లేదు కానీ ఇక స్పెషల్ లాంటిది అనుకో. చిన్న స్పెషల్ లాంటిది అనుకో ఇక. సో ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా నేను కూర్చొని, కానీ టైం కుదరలే. ఈరోజు మాట్లాడుతున్నా. ఇక మాట్లాడదాన్ని ఫిక్స్ అయ్యి ఇక్కడ కూర్చొని పిలిచాను. సో ఏంటంటే స్ట్రేట్గా పాయింట్లోకి వస్తున్నాను. అంటే నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ప్రతి ఒక్క వీడియోకి నువ్వే డిఓపి చేసావు, అవునా కదా? నేను ఏ టైంలో కాల్ చేసినా అరే విశాల్ ఇట్లా చిన్న షూట్ ఉందిరా, ఇట్లా ఉందిరా, ఏ షూట్ అయినా సరే, చిన్న రీల్ షూట్ అయినా సరే, యూట్యూబ్ షూట్ అయినా సరే, ఏదున్నా సరే ఫోన్ చేయగానే వచ్చేసేది. నాకు అట్లా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు.
సో నువ్వు మొన్న నీది ఫోన్ పలిగిపోయింది, ఫోన్ కొనాలి ఇదని బాధపడుతున్నావు చూసిన, అదే డిస్ప్లేనో ఏదో పలిగిపోయిందని చెప్పి బాధపడుతున్నావు చూసిన. సో చూపిస్తాను. సో ఇదో ఇదే ఇటు సైడ్కి, ఇదే ఇటు సైడ్కే గైస్. డిస్ప్లేనో ఏదో పలిగిపోయిందని బాధపడుతున్నావు కదా. సో నాకు అది చూసి కొంచెం మంచిగా అనిపించలే, అసలు మంచిగా అనిపించలే. సో నేను ఏం చేద్దాం అనుకుంటే నీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారా. అంటే ఇక నాకు తోచినంత వరకు, ఇక నా దగ్గర ఉన్నంతలో నేను చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో నువ్వు ఆ ఫోన్ ఇట్లా పలిగిపోవడం చూసి బాధపడుతుంటే నాకు మంచిగా అనిపించలే. సో నేనే నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పిన కదా, సో ఎట్లా అనిపిస్తుంది? నేనైతే సో ఎగ్జైటెడ్ ఉన్నా, ఫోన్ ఇస్తామని అనుకుంటున్నా. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఎందుకంటే ఎవరికైనా మంచిగా అనిపించాలి కదా, అట్లా వాళ్ళ కోసం అంత సపోర్ట్ చేసి నేనైతే ఫోన్ ఇస్తామని అనుకుంటున్నా. సో మరి ఫోన్ ఎట్లా కలిగిందిరా ఇది? అది కింద వాడికి మొత్తం డిస్ప్లే ఊడొస్తుంది, డిస్ప్లే యూతల సైడ్ ఇట్లా పడిపోతుంది, డిస్ప్లే యూతల సైడ్ ఇట్లా పడిపోతుంది. ఎట్లా పడ్డా మరి, కింద పడ్డదా? మరి మీ ఇంట్లో అడగకపోయినా ఫోన్? వాళ్ళకి ఇంకా పరిస్థితులు బాగాలేదు, గట్టి మాట్లాడరా, అలా వినమాడాలి. ఇంకా పరిస్థితులు బాగాలేదు. ఇక నేనే సరే కళ్ళు మూసుకో, ఇటు వచ్చి కళ్ళు మూయో, ఇట్లా కళ్ళు మూసేసి సర్ప్రైజ్. ఎగ్జైటింగ్ ఉందా? ఫుల్. ఏంటి మమ్మీ ఎవడీడు? కళ్ళు మూసుకోవాలంతే. ఎట్లా అనిపిస్తుంది? సో సరే కళ్ళు తెరు. రే ఐఫోనా, రే ఐఫోనా, ఐఫోనే రా ఇది, అవుపిసలే ఐఫోన్ ఏంది నా గిఫ్ట్ ఇవ్వడం ఏందిరా? నీకోసమే రా. నా కోసమా? అరే అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదున్నా సరే నువ్వే సపోర్ట్ చేసినావు, కానీ నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారా? స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. అరే నేను ఎప్పుడు కలలుగా ఊహించలేరా అసలు ఐఫోన్ తీసుకుంటా అని, ఎప్పుడైనా వాడతా. అట్లా అనుకోవద్దులే, కానీ నీకోసమే తెచ్చినారు ఐఫోన్. నాకు సపోర్ట్ చేసిన నువ్వు ఒక్కనే కాబట్టి నేను నీకోసమే తీసుకున్నా. ఎట్లుంది సర్ప్రైజ్? రే చూడరా, రే నీకోసమే తెచ్చినారా. ఎందుకట్లా ఎమోషనల్ అవుతుంది? నీకోసమే తెచ్చిన. అరే థ్యాంక్ యూ రామో, థ్యాంక్ యూ రామో. హ్యాపీయా? అది హ్యాపీయా? కంగ్రాచులేషన్ చెప్పు. కంగ్రాచులేషన్ చెప్పు అంటే నాకు చెప్పేంద్రా. సో ఓపెన్ చేద్దా? కళ్ళు మూసుకో, ఓపెన్ చేద్దాం. నేనే ఓపెన్ చేస్తా. కళ్ళు మూసుకురా, ఓపెన్. నువ్వు అరే ఫోన్ రా, ఎంత ఫోన్ కొన్నాక ఆ మాత్రం సర్ప్రైజ్ ఇవ్వాలి, ఏదో ఉంటాయిగా. కళ్ళు మూసుకో, నువ్వే మూసుకోండి అంతగా, నువ్వే చేతుంది ఇలా తినే ఫోన్ కింద ఉంటుంది. సభ్యేంద్ర చిన్న ప్రాంక్ చేస్తారా నీ మీద? ప్రాంక్ ఏంది బే, ప్రాంక్ ఏంది బే, ప్రాంక్ ఏదిరా? చిన్న ప్రాంక్ చేస్తావా? ఏదో రియల్ గా చేసినట్టు చేస్తారేంద్రా మీరు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని చెప్పి చిన్న ప్రాంక్ చేసినావు ఫోన్ గిఫ్ట్. నువ్వు ఏదో ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంటావు, నేను చాలా పనులు దొరుకుతాను వచ్చినారా. పడుకొని వచ్చినావు కదా, ఏం పనులు? అమ్మో పన్ను వదులుకొని వచ్చినట్టు పడుకొని వచ్చినావు కదా. పడుకొని లక్ష కొద్ది పనులు ఉంటాయిరా. అమ్మో ఏం లక్ష కొద్ది పనులు ఇట్లానే చేస్తారేంద్రా. ఏంద్రా మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడ్రా? అజాత శత్రు.
సర్ప్రైజ్ బ్రో. కూర్చో లేవు వీడియో ఉన్నాడు. ఎట్లుంది సర్ప్రైజ్? బ్రో అరే నేను రియల్ అంటున్నారా? వీడు ఎమోషనల్ అయిపోయిండు గైస్. నిజం ఫోన్ అనుకొని చెప్పి ఎమోషనల్ అయిపోయిండు. సబ్బింది అసలు రియల్ ఐఫోన్ ఇచ్చినట్టే ఇచ్చిరేంద్ర. పడేసాయింది ఇంత కాస్ట్లీ అనుకున్నావు. అరే ఇంకోసారి అట్లా అనకరా. ఇంత కాస్ట్లీ అనుకున్నావు. ఏం లే బ్రో, ఇట్లా నీ మీద చిన్న ప్రాంక్ వీడియో చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసిన. అరే అసలు ఎట్లా అంటే రియల్ గా ఇస్తారు చూడు గిఫ్ట్, అట్లా చేసి రా అసలు చిన్న డౌట్ రాకుండా. మనం చేస్తే అట్లుంటది. ప్రాంక్ చేద్దాం అనుకున్నారా చిన్న నీ మీద? ఏ ఐడియా రావట్లేవు. అయితే నా ఫోన్ మా ఇంటి ముందు ఫోన్ యూజ్ చేస్తున్నాను, పలిగిందిరా ఫోన్ కొనాలి కదని చెప్పి. సో నాకు ఆ రోజు వచ్చింది అనమాట థాట్, ఐఫోన్ ప్రాంక్ చేస్తే ఎట్లుంటది. ఎందుకంటే వీడు ఫోన్ కొనాలి అని చెప్పి ఇదే అనుకుంటుండు. ఇదే టైంలో చేస్తే బాగుంటది అని చెప్పి నేను ఈ టైంలో ఐఫోన్ ప్రాంక్ చేశా గైస్. సో ఏమనుకోకరా, సారీ, ఏం లేదు, ఇట్లా ప్రాంక్ చేద్దాం అని చెప్పి చేశా అంతే. ఇది నాదేరా ఫోన్ డబ్బా కానీ గుర్తుపట్టలేను. అది కొత్తది ఉన్నట్టుంది. అది నాదే ఫోన్ డబ్బా. ఇది నువ్వు పెట్టినారా? అది కింద పడపాలి, వాల్యుబుల్. సో సారీ బ్రో. ఎట్లా అనిపించింది? అరే నేనైతే అసలు రియల్ అనుకున్నారా, మీరు ఇట్లా చేస్తారని కూడా అనుకోలే నేను. ఏదో ఫోన్ చేసి జల్దిరా అంటే ఎంత పెద్ద మ్యాటర్ అనుకున్నా. వీడికి వచ్చి ప్రాంక్ అంటారు. వాడు అసలు ఇంత డౌట్ రావట్లే. వాడు ఏం మాట్లాడదని చెప్పి అడ్డు కూర్చోబెట్టినా. సో గైస్, మీకు ప్రాంక్ ఎట్లా అనిపించింది? సో వీడియో అయితే మంచిగా వచ్చింది అనుకుంటున్నా. సో వీడు నిజంగా ఫోన్ అనుకోని నిజంగా ఎమోషనల్ అయిపోయిండు గైస్. ఐఫోన్ అనగానే వాడు చాలా ఎమోషనల్ అయిపోయిండు. సో వీడియో మాత్రం మంచిగా వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. చెప్పండి రా ఏమన్నా మాట్లాడేది, మాట్లాడేవన్నా. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇట్లానే మాకు సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో వీన్ మీద ఉంటుంది గాయస్, ఇంత మామూలు ఉండదు ప్రాంక్, ఘోరంగా ఉంటుంది చూసుకోండి. అరే నేను జస్ట్ నార్మల్ నువ్వు ఏమనుకుంటావు అని చెప్పి ప్రాంక్ చేశారా. చూద్దాం రా, నెక్స్ట్ మన టైం గానీ వస్తుంది. సర్లే చూద్దాం లేని. సో గైస్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో బాయ్ గైస్, బాయ్ చెప్పండి రా. మరి ఇంకో వీడియోతో మీ ముందైతే కలుస్తా. చలో, అంటిల్ దెన్ బాయ్ బాయ్.